నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, లోషో గ్రిడ్ అని న్యూమరాలజీలో దానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని విన్నాను. అసలు లోషో గ్రిడ్ అంటే ఏంటిది, మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా సార్? లోషో గ్రిడ్ అనేది మనకు చూద్దాం. ఆస్ట్రాలజీలో ఎలాగైతే జాతక చక్రం ఉంటుందో జన్మకుండలి, అదేవిధంగా న్యూమరాలజీలో కూడా లోషో గ్రిడ్ అనేది ఉంటుంది. దీన్ని ఎక్కువగా చైనీస్కి సంబంధించిన న్యూమరాలజిస్ట్ లోషో దీన్ని డెవలప్ చేశాడండి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా న్యూమరాలజీలో వాడే మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ లోషో గ్రిడ్. లోషో గ్రిడ్ కనుక మనకు కరెక్ట్గా అర్థమైతే మన జీవితం ఏంటో తెలిసిపోతుంది. మీ లైఫ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే లోషో గ్రిడ్ని కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మనకు జ్యోతిష్యంలో ఎలాగైతే నవగ్రహాలు ఉంటాయో న్యూమరాలజీలో కూడా 9 నంబర్స్ ఉంటాయి. ఈ 9 నంబర్స్లోనే 8 రకాల యోగాలు ఉంటాయి. ఈ 8 రకాల యోగాల్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని యోగాలు ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్క యోగం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చూడండి, లోషో గ్రిడ్లో మొత్తం మీద మనకు 9 నంబర్స్ ఉంటాయి. ఈ 9 నంబర్స్లో 1వ నంబర్ ఎక్కడ ఉంటుంది, చివరి వరకు 9 నంబర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా మీరు కూడా ఇలాంటిది ఒక 9 గళ్ళు ఉన్న ఒక పట్టిక తయారు చేసుకోండి. ఈ పట్టిక తయారు చేసుకొని ఒక పట్టిక ఎంటీగా ఉంచండి, ఇంకోటి ఈ నంబర్స్తో నింపండి. ముందుగా మీరు చూడండి, 1వ నంబర్ ఇక్కడ ఉంటుందండి లోషో గ్రిడ్లో. ఇది 1వ నంబర్. సెకండ్ నంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సెకండ్ నంబర్ కింద 1, ఈ చివరన 2, ఇటు థర్డ్ నంబర్ 3వ నంబర్. దీనిపైన 4వ నంబర్ ఉంటుంది, 4th నంబర్. మరి ఇక్కడ 5th నంబర్ ఉంటుంది, ఇటు చివరన 6th. ఇంకా మనకి ఇంకా 3 నంబర్స్ ఉన్నాయి చూడండి, 7, 8 అండ్ 9. కాబట్టి ఈ గ్రిడ్ చాలా చాలా పవర్ఫుల్ అండి. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు ఎంఆర్ఐ స్కాన్ తీస్తే మన బాడీలో ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుస్తుందో, ఈ గ్రిడ్లోనే మానవ జీవిత రహస్యం అంతా దాగి ఉంది. ఎలాగో చూడండి, దీన్ని మనం ఎలా స్టడీ చేస్తాము న్యూమరాలజీలో అంటే, నిలువుగా ఈ 3 లైన్లు స్టడీ చేస్తాము. 4, 3, 8, 9, 5, 1, 2, 7, 6 నిలువుగా 3 లైన్లు, అడ్డంగా 3 లైన్లు ఉంటాయండి. 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6. వీటిని బలరేఖలు అని అంటారు, ప్లేన్స్ అని అంటారండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 4, 3, 8 గనక ఉంటే దాన్ని థాట్ ప్లేన్ అని అంటారు. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయితే డేట్, మంత్, ఇయర్లో ఈ 3 నంబర్లు ఉండాలి. 4, 3, 8 కనుక ఉంటే వీళ్ళ ఆలోచన విధానం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు పొలిటికల్ లీడర్లుగా రాణిస్తారు. ఇటువంటి వాళ్ళు అనాలిసిస్ బాగా చేస్తారండి. అంటే స్టాక్ మార్కెట్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, ఇటువంటివి అనాలిసిస్ చాలా ఎక్సలెంట్ చేస్తారు. ప్రపంచం ఎక్కడైతే ఆలోచించడం మానేస్తుందో అక్కడి నుంచి వీళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. వెరీ వెరీ ఎక్సలెంట్ థాట్ ప్లేన్ అండి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా సరే 4, 3, 8 ఉందంటే వీళ్ళ ఆలోచన చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు ఆలోచించి ఏదైనా మాట్లాడతారు. అదేవిధంగా 9, 5, 1 దీన్ని ఏమంటారు, 4, 3, 8ని థాట్ ప్లేన్ అంటారు. డేట్ ఆఫ్ బర్త్లో 4, 3, 8 అంటే వెరీ గుడ్ థాట్ ప్లేన్. అదేవిధంగా 9, 5 గనక ఉందనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా కానివ్వండి 9, 5, 1 గనక ఉంటే దీన్ని విల్ ప్లేన్ అంటారు, సంకల్ప రేఖ అని అంటారు. ఇటువంటి వ్యక్తులు మీరు చూడండి, జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు ఎదురైనా చిట్ట చివరికి సక్సెస్ అయ్యే యోగ్యత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ 100 విఐపీలను కనుక మీరు తీసుకుంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్లు తప్పగా ఉంటాయి. అంటే మంత్లో ఉన్న డేట్, మంత్, ఇయర్ మీరు ఎక్కడైనా చూసుకోండి. నరేంద్ర మోడీ గారు పేదరికంలో పుట్టారు, అయినప్పటికీ 3 సార్లు ప్రధాని కాగలిగాడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 1, 5, 9 ఉంది. కాబట్టి ఏ విఐపీలైనా మీరు గమనించండి, ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఎవరైనా కానివ్వండి వాళ్ళు టాప్లో గుర్తించబడుతున్నారు, నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది అంటే 1, 5, 9 వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది. 1900
ఒకటో సంవత్సరం నుంచి 1999 వరకు పుట్టిన అందరి డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఒకటో నంబర్ ఉంటుంది, 9వ నంబర్ ఉంటుంది. కానీ ఇక్కడ కింగ్ మేకర్ ఎవరు? 5వ నంబర్ కింగ్ మేకర్. అందుకోసమే 5వ నంబర్ని మాస్టర్ కీ నంబర్ అంటారు. ఒక వ్యక్తి లైఫ్లో సక్సెస్ని అందించేది 5వ నంబరే. కాబట్టి ప్రతి ఒక్కరికి 1, 9 ఉంటుంది. కానీ 5వ నంబర్ ఉన్నప్పుడే ఈ లైన్ యాక్టివేట్ అవుతుంది. ఈ 3 నంబర్లు కనుక ఉంటే వాళ్ళ లైఫ్లో 100% సక్సెస్ అవుతారు. అందుకే ఈ విల్ పవర్ లైన్ని ఏమంటారంటే సింబల్ ఆఫ్ సక్సెస్. ఒక వ్యక్తి సక్సెస్ అవుతాడా లేదా అనేది ఈ 3 నంబర్లను బట్టి చెప్పేయచ్చు. కాబట్టి దీని సంకల్ప రేఖ విల్ పవర్ లైన్ అంటారు. చిట్ట చివరిది వచ్చేది 276 అండి, అంటే యాక్షన్ ప్లాన్ అంటారండి. ఇటువంటి వ్యక్తులు ఏదైనా ఒక నిర్ణయం కనుక చాలా స్పీడ్గా తీసుకుంటారు, వర్క్ చాలా స్పీడ్గా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి లేజినెస్ ఉండదు. 2, 6, 7 ఉంటే ఏదైతే ఆలోచన వస్తుందో వెంబడే కార్యరూపం దాల్చేస్తారు. కాబట్టి ముందుది వచ్చేసి 4, 3, 8 థాట్ ప్లేన్, ఆలోచన చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 9, 5, 1 సంకల్ప రేఖ విల్ పవర్ లైన్. ఇటువంటి వ్యక్తులు జీవితంలో 100% సెలబ్రిటీ హోదా అందుకుంటారు, సింబల్ ఆఫ్ సక్సెస్. మూడోది 276 అంటే యాక్షన్ ప్లాన్. వర్క్ చాలా స్పీడ్గా ఉంటుంది, నిర్ణయాలు చాలా త్వరగా తీసుకుంటారు. ఇటువంటి వ్యక్తులు వాళ్ళ వర్క్లన్నీ చాలా టక అయిపోయేటట్టు ప్లాన్స్ వేసుకుంటారు. లేజినెస్ అనేది మాత్రమే ఉండదు. ఈ 276 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు సినిమా రంగంలోకి వెళ్ళొచ్చు, ఇది యాక్షన్కి సంబంధించింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చూసామంటే ఓన్లీ నిలువుగా ఉండే లైన్లే చూసాం. 4, 3, 8 నిలువుగా ఉంటే థాట్ ప్లేన్, 9, 5, 1 విల్ ప్లేన్, 276 యాక్షన్ ప్లేన్. ఇప్పుడు అడ్డంగా చూద్దామండి, అంటే 4, 9, 2 ఇప్పుడు అడ్డంగా చూడండి. దీన్ని ఏమంటారంటే మెమొరీ ప్లేన్ అంటారండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 4, 9, 2 గనక ఉంటే ఇటువంటి వ్యక్తుల మెమొరీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా జీనియస్లు గాను, సైంటిస్టులు గాను, ఐఏఎస్ ఆఫీసర్లు గాను, టాప్ మోస్ట్ సిఇఓలు గాను, సాఫ్ట్వేర్లుగా ఉంటారు. కాబట్టి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో గనక 4, 9, 2 ఉందనుకోండి 100% ఇంజనీరింగ్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకు పంపించండి. చాలా షార్ప్ మెమొరీ ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని కళ్ళతో చూస్తే మైండ్లో ప్రింట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా 3, 5, 7 వీళ్ళేమో మైండ్తో ఆలోచిస్తారు. 3, 5, 7 ఎమోషనల్ ప్లేన్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ హార్ట్ పీపుల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 7 కనుక ఉంటే గోల్డెన్ హార్ట్ పీపుల్స్ అండి, చాలా ఎక్సలెంట్గా ఉంటారు. కాబట్టి దీన్ని ఎమోషనల్ ప్లేన్ అంటారు. డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 7 ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇతరుల చేతిలో మోసపోతుంటారండి. ఎందుకంటే వీళ్ళకు చాలా దయార్ద్ర హృదయం ఉంటుంది. ఏ వ్యక్తి వచ్చి సహాయం అడిగినా కూడా చేసేస్తారు, మోసం చేస్తారని తెలిసినా కూడా సహాయం చేస్తారు వీళ్ళు. అదేవిధంగా 8, 1, 6 దీన్ని ప్రాక్టికల్ ప్లేన్ అంటారండి. మొదటిదేమో మెమొరీ ప్లేన్, సెకండ్దేమో ఎమోషనల్ ప్లేన్, మూడేమో ప్రాక్టికల్ ప్లేన్. అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా 8, 1, 6 ఈ 3 కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులు దేన్ని గుడ్డిగా నమ్మరు. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. వీళ్ళకు వాట్, వై, వెన్ అనేవి కావాలి, కారణాలు కావాలి, లాజిక్లు వద్దు, వీళ్ళకి ప్రూఫ్లు అడుగుతారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో 8, 1, 6 కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులు లక్ కంటే హార్డ్ వర్క్నే ఎక్కువగా నమ్ముకుంటారు. కాబట్టి ఇది 4, 9, 2 గుర్తుపెట్టుకోండి. షార్ప్ మెమొరీ ఉంటుంది, జీనియస్లో ఉంటారు. ఐన్స్టీన్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఉంది. కాబట్టి షార్ప్ మెమొరీ ప్లేన్. 3, 5, 7 ఎమోషనల్ ప్లేన్, చాలా ఎమోషనల్ పీపుల్స్ వీళ్ళు. 8, 1, 6 ప్రాక్టికల్ ప్లేన్. ఇప్పుడు మనము నిలువుగా 3 చూసాము, అడ్డుగా 3 చూసాము, ఇంకా 2 ఉన్నాయండి. మీకు మొత్తం లోషో గ్రిడ్లో 8 యోగాలు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు చెప్పబోయేవి రాజయోగాలండి. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయితే చూడండి 4, 5, 6 అంటే క్రాస్గా డయాగ్నల్గా 4, 5, 6 ఉంటుందో ఇటువంటి వ్యక్తులు పర్ మంత్ 1 కోటి రూపాయలు సంపాదించాలి. భగవంతుడు అంత పవర్ ఇచ్చాడు. దీన్నే గోల్డెన్ లైన్ అంటారు. 5వ నంబర్ ఉంది, 6వ నంబర్ ఉంది, 4వ నంబర్ ఉంది. 4వ నంబర్ అంటే కుబేరుడు, డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి డబ్బుకి లోటు ఉండదు, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. 5వ నంబర్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి మెర్క్యూరీ, బుధుడు, బిజినెస్లో సక్సెస్ఫుల్ లైఫ్, కమ్యూనికేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 6 నంబర్ లగ్జరీస్. కాబట్టి ఆ వ్యక్తి కోరుకుంటున్నటువంటి సంపద కావచ్చు, సమృద్ధి కావచ్చు, గుడ్ ఫ్యామిలీ అన్నీ కలిసి వస్తాయి.
కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో రాజయోగం అనుభవించాలంటే 4, 5, 6 ఉండాలి. గోల్డెన్ లైన్ అంటారు, గోల్డెన్ పీపుల్స్ అంటారు. 2, 5, 8 దీన్ని సిల్వర్ లైన్ అంటారండి. సిల్వర్ లైన్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 2, 5, 8 గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీన్ని ప్రాపర్టీ లైన్ అంటారు. అంటే తల్లిదండ్రుల నుంచి ఆస్తులన్నా వస్తాయి, వీళ్ళన్నా స్వతహాగా సంపాదిస్తారు. 2, 5, 8 లైన్ ఉన్న వాళ్ళు మెయిన్గా అగ్రికల్చర్, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ బిజినెస్, కన్సల్టెన్సీ, కన్స్ట్రక్షన్ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలా ఈ చార్ట్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ క్యారెక్టర్ ఏంటి, మీ యోగాలు ఏమున్నాయి ఈజీగా తెలుసుకోవచ్చు. 4, 3, 8 థాట్ ప్లేన్, వెరీ గుడ్ ఆలోచన. 9, 5, 1 సక్సెస్ ప్లేన్, చాలా సంకల్ప బలం ఉంటుంది. 2, 7, 6 యాక్షన్ ప్లేన్, వర్క్లు చాలా స్పీడ్గా చేస్తారు. 4, 9, 2 షార్ప్ మెమొరీ ఎక్సలెంట్గా ఉంటుంది. 3, 5, 7 ఎమోషనల్ హార్ట్ పీపుల్, హార్ట్ టచింగ్ పీపుల్స్ ఎమోషనల్గా ఉంటారు. 8, 1, 6 ప్రాక్టికల్ లైన్, ప్రాక్టికల్గా ఉంటారు. 2, 5, 8 ఇక్కడ చూడండి, 2, 5, 8 క్రాస్గా సిల్వర్ లైన్ యోగా, ప్రాపర్టీ లైన్ అంటారు, ప్రాపర్టీ చాలా బాగా కలిసి వస్తుంది. 4, 5, 6 గోల్డెన్ లైన్, గోల్డెన్ పీపుల్. ఒక వ్యక్తికి హౌస్ లేదన్నా, ఒక వ్యక్తి ఇంకా రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడన్నా కారణం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇది లోషో గ్రిడ్లో ఉండే రహస్యాలు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కూడా మీరు రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారంటే న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. చాలా చాలా ఈజీ. ప్రతి వ్యక్తికి జీవితం గురించి తెలుసుకోవాలని ఉంటుందండి. లోషో గ్రిడ్ ద్వారా మీ జీవితం ఏంటో మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా సార్ చెప్పింది. న్యూమరాలజీ గురించి ఇటువంటి విషయాలు కనుక మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఏఎన్ఆర్ భక్తి ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.